మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజ్ లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర కోశాధికారిని వేముల భూపాల్. ఈరోజు ఏదైతే ఫర్టిలైజేషన్ పునాదిగా కిరాయిలు పెంచడానికి మూల కారణం అమరనాథ్ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా లారీ యజమానుల గురించి నేను అమరనాథ్ దీక్ష చేసి పెద్ద ఎత్తున కిరాయిలు పెంచి ఇవాళ వందలాది కుటుంబాలు బతకడానికి మేమందరం కూడా ఏకతాటిపై ఉండి ఆ రోజు కష్టపడడానికి ఈరోజు ఈ గొడవలు కిరాయిలు పెంచినందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదే మా పాదయార్డ్, ఇది ఎన్మల మార్కెట్ దగ్గర. ఫస్ట్ స్టార్టింగ్లో ఇందులో ఫెరోజ్ అలీ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండి అప్పుడు కూడా సుమారు 25 నుంచి 30 లక్షలు సంఘంలో ఉన్న డబ్బులు వాడుకుంటే అప్పుడున్న నాయకులు ఇదే కొండ మురళి గారు వారి ఆదేశాల మేరకు చెక్కులు ఇచ్చి ఇప్పటివరకు కూడా చెక్కులు పాస్ కాకుండా అనంతరం ఇక్కడి నుంచి అసోసియేషన్ పోయి ఓరుగల్ అసోసియేషన్ అని గొర్రెకుంటలో ఒకటి ఫామ్ చేసి వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పెద్ద ఎత్తున 30 లక్షల పైగా వాడుకొని వాళ్ళే ముందుగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు గోపాల్ నాగరాజు గారిని ఎండి ఫెరోజ్ అలీ అజ్మత్ అనే వ్యక్తిపై కలిసి ఉన్నటువంటి కాంట్రాక్టర్లనే కానీ ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమానులనే కానీ పిలిపించి గోరేమియా, నారాయణ, శ్రీకాంతల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఈయన పైసలు తెల్లడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు. మళ్ళా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పౌరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్కి కానీ స్థానిక లారీ యజమానులకి కానీ నవీన్ రాయన్న గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ మా ఒక జీవితాన్ని కొనసాగిస్తున్నాము ఈ యొక్క రవాణా రంగం ద్వారా. కావున మేము కూడా ఇప్పటికి సుమారు 250 లారీలు మా ఒక సంఘం నుంచి ఉంటాయి. మేము కూడా స్థానికులమే. అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే, నవీరాజు గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి, మీకు ఆపద వచ్చేప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడు గత 3 నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మొలవడం జరుగుతుంది. సెల్ఫులు కూడా లేవట్లేదు. కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తేలిన ఒక 30 నుంచి 35 లక్షలు అప్పుడే తక్షణమే నవీన్ రాజు గారి ఆధ్వర్యంలోనే ఫెరోజ్ అనే వ్యక్తికి నేను 26 లక్షల రూపాయలు ఇస్తానా, నన్ను ప్రెసిడెంట్ చేయని వేడుకోవడం జరిగింది. అది కేవలం కార్మికుల డబ్బులు, లారీ యజమానుల డబ్బులు. ఆ డబ్బులకి కేవలం లారీ యజమానులకే చెందాలి, నాకు అవసరం లేదని ఆ రోజు కోప్పడి పంపించడం జరిగింది. అనంతరం ప్రజాప్రతినిధులకి రేవు ప్రకాష్ రెడ్డి గారికి కానీ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారికి కానీ, ఇంకెవరికైనా నాయకులకి వీళ్ళు చేసే అరాచకాలు తెలియదు. కాబట్టి వీళ్ళు మీ దగ్గరికి వచ్చి భ్రమలో పెట్టి ఇల్లు వర్గ పౌరులు తీసుకొచ్చి పక్కతోవలు పెడుతున్నారు. దయచేసి వీళ్ళని ఆలోచించి మేము మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాము. నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోను ఏదో లారీ యజమానులు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన తీసుకొచ్చి ఓన్లీ బలం ఉన్నది, లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుకొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి. బైండ్ ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు ఏం చేసిల్లో చట్టరీత్యంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర కోశాధికారిగా కోరుకుంటూ
తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లకు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లారీ యజమానుల ఐక్యత.